బీఆర్ఎస్ రజతోత్సవ సభ రికార్డు. ఏం రికార్డు కొట్టిందట అంటే, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు పలు సభలతో పోలిస్తే మనదే రికార్డ్. లూథర్ కింగ్ పవర్ ఆఫ్ క్లాస్ ప్రసంగం, ఉక్రెయిన్ అరేంజ్ రివల్యూషన్, అరబ్ స్ప్రింగ్ సభలను దాటేసినటువంటి బీఆర్ఎస్ సభ. దేశీయంగా బీఆర్ఎస్ ఆల్ టైమ్ రికార్డ్. 1919లో మోదీ రామ్లీలా సభ, 1971లో ఇందిరా ఎలక్షన్ సభల కంటే కూడా ఎక్కువ జనం. అన్ని మాధ్యమాల్లో కలిపి కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తంగా 1.5 కోట్ల మంది చూసినట్టు చర్చ. ఎందుకురా నాయన ఇంత డబ్బా కొట్టుకుంటాను ఈ బూస్టింగ్ పాడుగాను. ఇంత చేస్తారు, మళ్ళీ ఏదో కన్నా దొరుకుతారు. ఇక్కడ దొరికిళ్ళు వీళ్ళు. ఈ పిక్చర్ చూస్తే పోయి దగ్గర పోయి ఫోటో తీసినట్లేదు. ఇదంతా ప్రిపేర్ చేసి ఏం రాసిండు అసలు. జనగామ జిల్లా పెంబర్తిలో రజతోత్సవ సభ వార్తలను ఆసక్తికరంగా చదువుతాలా వీళ్ళు చూస్తాలా. ఒక పేపర్ను 1 2 3 4 5 6 7 ఎట్ ఏ టైం 7 చూస్తారే. ఇది సాధారణమా? చిత్రాలు చూస్తున్నా అయిపోవు, నిన్న అక్కడ ఫోటోలు చూస్తున్నా అన్న అయిపోవు, కానీ డైరెక్ట్ చదువుతున్నా అన్నట్టు రాసిండు. ఈ ఎవడన్నా నమ్ముతారా? ఈ పైన ఇంత డబ్బా కొట్టినాడు, మొత్తం ఎరగదీసిండు, రికార్డులు కొట్టిండు, మొత్తం వివిధ దేశాలతో పోల్చినావు నువ్వు. నీ ఇంత పెద్ద సభ ఇంకెప్పుడు జరగనట్టు. గవర్నమెంట్ దగ్గర లెక్కలు దొరకాయా? ఎంతమంది వచ్చారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. నిన్న ఎంత లిక్కరు సేల్ అయింది అనేది ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ రికార్డులు తెస్తుంది. సాధారణంగా ఇదే డేట్కు పోయిన సంవత్సరం ఎంత లిక్కర్ తాగిళ్ళు, నిన్న సభకు ఎంత లిక్కర్ తాగిళ్ళు అని తెలుస్తుంది. పోయిన సంవత్సరం ఇదే డేట్కి ఎంత ఫ్యూయల్ పెట్రోల్ వేస్ట్ యూజ్ చేసిండ్లు, ఇప్పుడు మన సభకి ఎంత పెట్రోల్ యూజ్ చేసిండ్లు అనేవి కూడా లెక్కలు వస్తాయి. నువ్వు సభ పెట్టి ఏం చేసినావు, ఏ ఫలితం సాధించినావు అనేది అన్నీ చెప్తారు. చూడండి, ఇగో ఆడ అమ్మ నువ్వు దిగమ్మా ఫోటో అని ఒక పేపర్ ఇచ్చి అందరిని ఆడ గూడగట్టి మనిషికి 500 ఇచ్చిర్రో 1000 ఇచ్చిర్రో ఫోటో కొట్టి దాన్ని చదువుతారట. ఈ జనరేషన్ వాళ్ళు చదివేటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళ వయసు ఎంత చూడండి, 70-80 వయసులో వీళ్ళట చదివిల్లట. ఈ జనరేషన్కి చదవుతుందా? ఫస్ట్ ఏమంటే చదవచ్చు. ఇట్లా ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళ అతి తెలివి పాడుగా దొరికిపోతా ఉంటారు. ఈ డబ్బా కొట్టుడు ఆపి వాస్తవం చెప్పు. ఇది పత్రిక లేకపోతే కరపత్రమా? అసలు ఏంద్రా నాయన మీరు? ఈ కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు ఈ 2 జాతీయ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అసలు పత్రికలే లేవు, మీడియా ఛానళ్ళే లేవు. నిన్నగాక మొన్న వచ్చినోడు తెలంగాణ ఎంత దోచుకుంటే ఇగో ఇట్లాంటి పత్రికలు పెట్టి నడిపించాలి.